హలో అండి. ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకున్నాను అయితే వీడియో తీస్తున్నాను. ప్రెజెంట్ అయితే ఆల్రెడీ మీకు తెలిసే ఉండేది కాకినాడ జిల్లా తునిలో జరిగిన ఒక పాప జాహ్నవి పాప ఇన్సిడెంట్ అనేది. సో నాకైతే ఒక 10 డేస్ నుంచి ఆ న్యూస్ చూసిన ప్రతిసారి నాకైతే బాధ కలుగుతుందండి. ఎందుకంటే 1.5 ఇయర్ పాప కనిపించట్లేదంటే అది మామూలు విషయం కాదు. ఆకలికి మనమే ఉండలేము. అలాంటిది చిన్న పాప నైట్ టైం అసలు ఎలా ఉంటుంది ఏంటి అని అసలు ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి వెళ్ళింది, వచ్చిద్దా రాదా అని ఎన్ని కన్ఫ్యూజన్స్, ఎన్ని క్వశ్చన్స్ మధ్యలో వాళ్ళ తల్లి పడే బాధ అన్నది అది ఆ దేవుడికే తెలియాలి. అలాంటి బాధ ఏ తల్లికి రాకూడదని అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ మెయిన్ వచ్చేసరికి దయచేసి అండి, పిల్లలు బయట ఆడుకున్నప్పుడు మనం ఒక కంట వాళ్ళని కనిపెట్టుకొని ఉండడం మంచిది. పనులు ఎప్పుడూ ఉంటాయి, ఇంట్లో పనులు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు కాదు తర్వాత ఒక 1 అవర్ తర్వాత మనం చేసుకోవచ్చు. కానీ పిల్లలు బయట ఆడుకున్నప్పుడు మాత్రం మ్యాక్సిమం వాళ్ళని కనిపెట్టుకొని ఉండండి. ఏదంటే ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళతో ఒక 1 అవర్ ఆడుకోండి. దానివల్ల నష్టమైతే ఏమి ఉండదు కదా. పని తర్వాతనే చేసుకోవచ్చు. నేనైతే మ్యాక్సిమం మా పిల్లలు ఆడుకున్నప్పుడు మాత్రం వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళ దగ్గర ఉంటాను. నా పని తర్వాత అయినా నేను చేసుకుంటాను. నాకు మెయిన్ ఇంపార్టెంట్ పిల్లలు కాబట్టి వాళ్ళు బయట ఉన్నప్పుడు నేను మ్యాక్సిమం వాళ్ళతో పాటే టైం స్పెండ్ చేస్తానండి. సో ఈ యొక్క చిన్న విషయం మీతో ఎందుకో తెలీదు చెప్పుకోవాలనిపించింది. సో పిల్లలు బయట ఆడుకున్నప్పుడు మాత్రం దయచేసి వదలమాకండి, ఓకేనా. మనం నెగ్లెక్ట్గా ఉంటే తర్వాత బాధపడాల్సింది కూడా మనం.